బిల్లో ఏర్పాటు చేసిన బొబ్బిలి అన్న క్యాంటీన్ భోజనం ఇంట్లో ఉన్నట్లుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే బేబీ నాయనకి అధికారం లేకపోయినా 3 సంవత్సరాల పాటు తన సొంత నిధులతో అన్న క్యాంటీన్ను ప్రారంభించారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ అంతా పూర్తి నిర్వీర్యం చేసి 5 సంవత్సరాల పాటు పేద ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ పేదలు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆఖరి తీర్చే కూటమి ప్రభుత్వానికి బొబ్బిలి ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భోజనం తింటే ఇంటి దగ్గర ఆడవాళ్ళు వండిన భోజనం ఎలా ఉంటుందో అలాగ అనిపిస్తుంది. పెరుగు మాత్రం నంబర్ 1 పెరుగు. ఇంట్లోనూ పాలు తెచ్చి తోడెట్టుకుంటాం చూసారండి, ఆ వెన్న శాతం ఉన్న పెరుగులా ఉంటుంది. నేను ఇది వ్యాపారానికి వస్తుంటాను. నేను 4 రోజులకు ఒకసారి వస్తాను. మాది విజయనగరం జిల్లా కొండపల్లి మండలం. అక్కడ వ్యాపారంకి వస్తే నేను 3 రోజుల కోసం 4 రోజుల కోసం వస్తాను. చాలా బాగుంది. రైతు కూడా బాగానే ఉంది. కానీ మరి తొమ్మిది చిన్న గట్టి అంటే అయినా సరే బాగానే రాత్రి నుంచి మన ఇంట్లో తిన్నట్టే అనిపిస్తుంది. అందుకోసం చెప్తే నాకు అవకాశం ఉంది. బయటకు పోయి 4 రూపాయలు డబ్బు తినగలను. రోజు 300 సంపాదించుకున్నా సరే ఈ అన్నగారి భోజనం. మీరేం పని చేస్తారు? నాకు చిన్న వ్యాపారం చేసుకుంటారు. పచ్చ వ్యాపారం. ఎలాగా ఎంత కారు, ఎంత ఉప్పు, ఎంత కారం, ఈ నెయ్యిలు అన్నీ ఆ రకంగా ఉంది. రోడ్డు తిన్నా మళ్ళీ కొట్టులో మాట్లాడి కానీ అదే ఈ వాటర్ పోయి 100 రూపాయలు తిన్నామంటే రాత్రి కదలాగా అది మాత్రం వస్తు పెరుగు హై. తర్వాత బుర్ర జల్లు అన్నాడు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 రూపాయలకి భోజనం అసలు చంద్రబాబు నాయుడు దేనికి ఆలోచించి పెట్టారంటే మధ్యాహ్నంకి పూజ చేసుకున్నాడు 70-80 రూపాయలు కంప్లీట్ హోటల్కి భోజనం చేయలేదు. గట్టి చెప్పండి. హోటల్కి భోజనం చేయలేడు. 5 రూపాయలు కాకపోతే మరొక 5 రూపాయలకి 2 టోకెన్ తీసుకొని తృప్తిగా తింటాను. నేను చూస్తాను చాలా మంది ఈ చిన్న చిల్లర వ్యాపారస్తులు, కాయగూరలు వీధులను తిరిగిన వాళ్ళు, ఐస్ క్రీమ్ వ్యాపారం చేసిన వాళ్ళు, మధ్యాహ్నం కాఫీ మేస్తున్నాక పని కూర్చుని లేవరు. ఇంటి దగ్గర ఆవిడ వండాలనుకుంటే ఆవిడ మటుకు ఆవిడ కూలికి వెళ్ళిపోతుంది. క్యారేజ్ వండలేదు. క్యారేజ్ వండగలదేంటి వండలేదు. తక్కువ చెత్తను కొన్ని 10:30 ఈ భోజనం తింటే ఇంటి దగ్గర ఆడవాళ్ళు వండిన భోజనం ఎలా ఉంటుందో అలాగ అనిపిస్తుంది. పెరుగు మాత్రం నంబర్ 1 పెరుగు. ఇంట్లోనూ పాలు తెచ్చి తోడెట్టుకుంటాం చూసారండి, ఆ వెన్న శాతం ఉన్న పెరుగులా ఉంటుంది. నేను ఇది వ్యాపారానికి వస్తుంటాను. నేను 4 రోజులకు ఒకసారి వస్తాను.